యేసుక్రీస్తు ప్రభువు పవర్ కొరకు రావట్లా, ఆయన పవర్ కొరకు రావట్లా. ఏమంటున్నాడు? హోసన్నా హోసన్నా, దేవుని పేరట వచ్చి వాడికి స్తుతి కలుగును గాక, హేలో కింగ్, హేలో కింగ్, జీసస్ యు ఆర్ ద కింగ్ అని వారందరూ కేకలు వేస్తూ ఉన్నారు. వారందరూ చెప్పేది నిజమే, సత్యమే. కానీ యేసుక్రీస్తు కంపల్సరీ తను ఒక క్లారిటీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా యొక్క రాజ్యము, నా యొక్క శక్తి భూలోక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైనవి అని ఒక చక్కటి క్లారిటీ తను పెట్టుకున్నాడు ప్రియులారా. ఆమేన్. తన పవర్ కొరకు కాదు. మనిషికి 3 బలహీనతలు. నంబర్ 1 పవర్, శక్తి. నేను గొప్ప, అందరికంటే పై చేయి నాది ఉండాలి, నేనే నంబర్ 1గా ఉండాలి, నా దగ్గరే బెస్ట్ ఆన్సర్ ఉండాలి, నా దగ్గరే బెస్ట్ ఆలోచన, బెస్ట్ ప్లాన్ ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే జరగాలి. పవర్ కావాలి. అది ఎలాంటి పవర్ అయినా కావచ్చు, డబ్బు పవర్ అయినా కావచ్చు, అధికారంతో వచ్చేదైనా కావచ్చు, హోదాతో వచ్చేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, పవర్. రెండవది ప్రియులారా, పొజెషన్స్, ఆస్తులు, సంపాదన. మనిషికున్న ఆశ, ఆత్రుత, బలహీనత, నాకు కావాలి కావాలి కావాలి. ప్రియులారా, దీనికి అంతం లేదు ప్రియులారా, దీనికి అంతం లేదు. నీవు ఎప్పుడైతే ఈ పవర్ ఒకటి, పొజిషన్స్ ఒకటి, మూడవది ప్లెజర్, సౌఖ్యం. సౌఖ్యం, శారీరక సౌఖ్యం, మానసిక సౌఖ్యం. సౌఖ్యం కావాలి మనిషికి. కంఫర్ట్ మీద కంఫర్ట్ మీద కంఫర్ట్ మీద కంఫర్ట్. మనిషి ఎందుకు ప్రయాసపడుతున్నాడు? నా లైఫ్ ఇంకా మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్ కావాలి, ఇంకా మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్ కావాలి. వీ హ్యావ్ టు విన్ ఓవర్ దీస్ 3 థింగ్స్ ప్రియులారా. పవర్, పొజిషన్స్, ప్లెజర్. ఈ మూడింటిని గెలవాలి. గెలవలేకపోతే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అంత ఫాలోయింగ్ని చూస్తూ ఉన్నాడో, అంత గంభీరమైన ఆహ్వానాన్ని చూస్తూ ఉన్నాడో, అంతగా గొప్ప ఊరేగింపు చూస్తున్నాడు. మనుషులు తమ బట్టల సహితము వాళ్ళు అక్కడ పరిచి ఆయన వెలుచు ఉండగా కేకలు వేస్తూ ఉన్నారు. అదంతా చూసినప్పుడు ప్రియులారా, సాధారణమైన మానవుడైతే డిస్ట్రాక్ట్ అయిపోయేవాడు. కానీ యేసుక్రీస్తు నో, నాకు పవర్ అక్కర్లా, నేను పవర్ కొరకే రాలా,